ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నాకు దయచేసిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నేను ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ఆయన సాధించిన ఒక గొప్ప ఒక సముద్ర మార్గాన్ని గురించి నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. అతనెవరో కాదండి, వాస్కోడి గామా. వాస్కోడి గామా ఈయన ఒక పెద్ద చరిత్రకారుడు. ఆయన కేవలము సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. కానీ మనం ఇప్పటికీ కూడా అతన్ని గొప్ప చరిత్ర సృష్టించిన ఒక చరిత్రకారునిగా చెప్పుకోగలుగుతున్నాం. తాను పోర్చుగీసు దేశానికి సంబంధించిన వ్యక్తి. తన తండ్రి నావికుడుగా పనిచేసేవాడు. తను తండ్రి నావికుడిగా ఉంటున్నప్పుడు ఈ యొక్క వాస్కోడి గామా కూడా ఎప్పుడూ తన తండ్రితోనే ఉండేవాడు. నావలోనే తన బాల్యమంతా గడిచిపోయేది. తన తండ్రి అలలొచ్చినప్పుడు లేదా సముద్రంలో తుఫానులు ఏర్పడినప్పుడు ఆహ్, సుడిగాలులొచ్చినప్పుడు ఎలా ఓడను, ఆ యొక్క నావను కంట్రోల్ చేయాలి, ఎలా ముందుకు నడిపించాలి, ఎలా ఎలా తెరచాపలు వదలాలి అనేది తన తండ్రి దగ్గరుండి జాగ్రత్తగా నేర్చుకునేవాడు. అలా పెరిగి, పెరిగి పెద్దవాడైన తరువాత తన జీవితంలో ఒక ఆశయము, ఒక పట్టుదల. నేను ఎలాగైనా సరే ఏదో ఒకటి నేను సాధించాలి. నేను ఎలాగైనా నేను ఒక చరిత్రకారునిగా నిలవపడాలి. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు గర్వించాలి. నా దేశము గర్వించాలి. నా ప్రజలు గర్వించాలి అని చెప్పి ఏదో ఒకటి సాధించాలనే ఆశయం ఆయనలో బలపడతా వచ్చింది. అయితే అలాగొస్తున్నప్పుడు మన ఇండియాలోనికి చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా ఈజీగా దండెత్తుకొని వచ్చేవంట. యుద్ధాలు చేసేదంట. అలా ఈ యొక్క వాస్కోడి గామా చూస్తూ ఏం చేశాడంటే, భారతదేశానికి నేనొక సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి. భారతదేశానికి మామూలుగా అన్ని మార్గాలున్నాయి. నేను సముద్ర మార్గాన్ని నేను కనిపెట్టాలనుకోని చూచినప్పుడు, ఎందుకంటే నేను నీళ్ళలో పుట్టి పెరిగాడు కాబట్టి, సముద్రంలోనే నేనేదైనా సాధించాలని, సముద్ర మార్గాన్ని నేను భారతదేశానికి కనిపెట్టాలని చూస్తే, హిందూ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము 2 కలిసి ఉన్నాయంట. ఎలాగైనా భారతదేశానికి ఈ 2 మహాసముద్రాల్లో నుండే నేను మార్గాన్ని భారతదేశానికి కనిపెట్టాలనుకొని తనేం చేశాడంటే దాదాపు 4 ఓడల్లో 170 మంది బృందముతో ఒక గ్రూప్‌గా వారేం చేశారంటే బయలుదేరారు. 1497 జులై 8వ తేదీన తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 1497 సంవత్సరం జూలై 8వ తేదీన తన ప్రయాణాన్ని 170 మందితో ప్రారంభించాడు. ప్రయాణం చేస్తా ఉన్నారు. అలలు, ఒడిదుడుకులు, తుఫానులు, వర్షాలు అన్నిటికి ఎందుకంటే తను చాలా ఎక్స్‌పర్ట్ అయిపోయినాడు నావని ఎలా కంట్రోల్ చేయాలి అని. తను అన్నీ చేస్తూ ఏం చేశాడంటే, వస్తున్నప్పుడే కొన్ని పెద్ద పెద్ద రాళ్ళని సముద్ర మార్గంలోకి వెళ్తూ ఉన్నప్పుడు, వాటిని నాటుతూ వెళ్ళాడంట ఆ నీళ్ళలో. ఎందుకంటే, ఒకవేళ మనం పోతున్న మార్గము సరైంది కాకపోతే, మరలా తిరిగి రావాలంటే మనకు దారి తెలీదు. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. సో, ఆ దారి తెలీదు కాబట్టి, ఈ రాళ్ళను చూసుకొనైనా మనం వెనక్కి రావచ్చు అనుకోని, అలాగ సముద్రంలో ఉన్న రాళ్ళను నాటుతూ వచ్చాడు. ప్రయాణం చేశాడు. తనతో 170 మంది వస్తే, 116 మంది మార్గం మధ్యలోనే చనిపోయారంట. మిగతా వారితో పాటు కొన్ని నెలల తరువాత తను సముద్రంలో నుండి బయటికి వచ్చి చూస్తే కొండలు, పర్వతాలు అన్నీ కనిపిస్తున్నాయి. చెట్లు. అదేదంటే భారతదేశము. కేరళలోని కాలికట్. తను ఐరోపా దేశం నుండి ప్రారంభించాడు. కేరళలోని కాలికట్ అనే స్థలం కనపడుతుంది. బయటికి వచ్చినాడు. ఆ యొక్క సముద్ర మార్గాన్ని తను కనిపెట్టాడు. ఇప్పుడు మనం చదువుతున్నాం. సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడి గామా.
అయితే ప్రభువైన యేసయ్య మనకొక మార్గాన్ని కనిపెట్టాడు. ఆయనే మార్గమై ఉన్నాడు. ప్రభువైన యేసయ్య అంటున్నాడు, "ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. ప్రవేశించరు" అని దేవుడు చెప్తున్నాడు. ఒక సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తినే మనం ఇంతగా పొగుడుతున్నామే. మరి పరలోక రాజ్యానికి మార్గమై ఉన్న క్రీస్తును మనం ఏం చేస్తున్నామండి? పక్కన పెడుతున్నాం. ఆయన 1497లో ప్రారంభమై 1498 సంవత్సరము మే 20 తేదీన ఇండియాలోకి ప్రవేశించాడు. దాదాపు ఒక సంవత్సరం పాటు సముద్రంలోని అలలతో పోరాడినాడు, పోరాడినాడు, పోరాడినాడు. మార్గాన్ని కనిపెట్టాడు. మనకు కూడా యేసయ్య ఒక మార్గాన్ని ఇస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును అంటున్నాడు దేవుడు. ఆయన చూపించిన మార్గములోనే మనం నడవాల. ఇంకో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనములో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. హల్లెలూయా! ఇదే త్రోవ. వాస్కోడి గామ కనిపెట్టింది సముద్ర మార్గము. ఇదే మార్గము అని ఆయన చూపించాడు. ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, ఇదే త్రోవ, దీనిలోనే మీరు నడవండి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను మీరు తిరగొద్దు, మీరు తిరగకూడదు. నేనే మార్గమును, నన్ను చూస్తూ మీరేం చేయండి? నడవండి. ఈ యొక్క వాస్కోడి గామ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, మనము కూడా క్రైస్తవ జీవితంలో యేసయ్యలో జీవించుచున్నప్పుడు మనము కూడా ఎన్నో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఎన్నో తిరుగుబాటులు మన మీద, ఎన్నో వ్యతిరేకతలు అయినప్పటికీ మనము వైదొలగకుండా యేసయ్య మార్గములో మనం నడిచినట్లయితే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోగలం. ఆయన భారతదేశానికి మార్గాన్ని కనిపెడితే యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి రక్తము కార్చి సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుత్థానుడై లేచి ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. నేనే మార్గమును బిడ్డ, నేనే మార్గమును నా కుమారుడా, నేనే మార్గమును నా కుమార్తె, మీరు నడిచి రండి. నా త్రోవ పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అపవిత్రమైనదంటూ నా మార్గములో ఉండదు. ఈ త్రోవలో మీరు నడవండి. వాస్కోడి గామ గారు ఆయన సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ప్రభు అయిన యేసయ్య పరలోకానికి మార్గము ఆయనే అయ్యున్నాడు. ఎన్ని సమస్యలు! 170 మందితో వచ్చిన బృందంలో 116 మంది, దాదాపు సగం కంటే ఎక్కువ మంది మరణించారు. చివరికి వాస్కోడి గామ 1524 సంవత్సరము డిసెంబర్ 24 తేదీ ఆయన చనిపోయాడు. మలేరియా జ్వరంతో చనిపోయాడని చెప్పి డాక్టర్స్ వెల్లడించారంట. 1524 సంవత్సరము డిసెంబర్ 24 తేదీ ఆయన మరణించాడు. ప్రభువైన యేసయ్య కూడా నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడి ఆయన మరణించాడు. ఆయనే అంటున్నాడు, నేనే మార్గాన్ని. ఈ మార్గంలో మీరు కుడి తట్టు ఎడమ తట్టు తిరగకూడదు. పవిత్రమైన పరిశుద్ధ మార్గములో మీరు నడుచుకుంటూ రండి, పరలోకానికి చేరండి అని దేవుడు అంటున్నాడు. నీవు నేను సిద్ధపడాలి. యేసయ్య మార్గములో మనం సిద్ధపడాలి. మన మీద ఎన్నో తిరుగుబాట్లు వస్తున్నాయి. వాక్యాన్ని వెల్లడి చేయనివ్వడం లేదు. సువార్తకు ఆటంకాలు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నేనే మార్గము. ఆయన మార్గములో నడిచినట్లయితే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యములో యేసయ్యతో కూడా మనము హ్యాపీగా ఆయన యొక్క విందులో మనము చేర్చబడతాం. అలాగ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, వాస్కోడి గామ గారు సముద్ర మార్గాన్ని ఆయన కనిపెట్టాడు.
మీరైతే యేసయ్య పరలోకానికి మార్గాన్ని సిద్ధం చేశారు. మీరే మార్గమై ఉన్నారు నాయన. మీలో నిలిచి మేము నడుచున్నట్లుగా వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనా మేము పడిపోక పరిశుద్ధమైన మీ మార్గములో నడిచినట్లుగా నైనా ఎన్ని ఆటుపోటులు, ఎన్ని తిరుగుబాటులు, ఎన్ని వ్యతిరేకతలు మా మీదకి వచ్చినా కూడా మేం భయపడక వాటికి ఎదురెళ్ళుతూ నాయనా మీ యొక్క రాజ్యములో ప్రవేశించినట్లుగా కృప చూపుమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.